సో శివబాలాజీ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇద్దరితో మాట్లాడుతున్నాం సార్. సార్ ఏంటి సార్ ఎలా ఉంది ఈసారి భోగి వేడుకలు? ఎలా చాలా బాగుంది. అక్కడ పదండి వెళ్దాం. బాగా వేడిగా వెచ్చగా ఉంది. సార్ ఎంతవరకు వచ్చింది సార్ షూటింగ్ అనేది తెలుగు ప్రజలకి? ఏం షూటింగ్ దేవుడి దేవులో 60% కంప్లీట్ చేస్తాం, మిగతా 40% కంప్లీట్ చేస్తాం. ఫిబ్రవరి మళ్ళీ మేము న్యూజిలాండ్ వెళ్ళి మిగతా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం. అంటే ఎప్పుడు సార్ రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు? అంటే ఈ సంక్రాంతి వేళ ఎప్పుడు అనేది ఏమైనా చెప్పారు? ఇయర్ రిలీజ్ ఉంటుంది. అది ఎప్పుడు అనేది మేము మార్చికి కానీ చెప్పలేము. అంటే ప్రతి ఏటా కూడా అందరూ కూడా కలిసి జరుపుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు మిస్ అయినటువంటి దాఖలాలు కూడా లేవు. సో ఈ భోగి వేడుకల్లో పాల్గొనడం, సో ఇలానే కంటిన్యూ చేస్తారా సార్? 100%. పండగలు అంటేనే ట్రెడిషన్, ఫ్యామిలీ. ట్రెడిషను ఫ్యామిలీ లేని వాళ్ళు, ఇంకా దాన్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఇంకా ఏముంది చూసుకోవడానికి, ఇంకా లైఫ్లో ఎదురు చూడడానికి. కుటుంబంతో మనం అందరం ఫెస్టివల్స్ స్పెండ్ చేసేదే ఒక బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేయకపోతే ఇంకా లైఫ్లో ఇంకేం క్రియేట్ చేసుకుంటాం మనం. ఇది కుటుంబ సమేతంగా అందరితో కూడా కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. సో శివబాలాజీ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ అంటే చాలా కొత్తగా ఈసారి మీ వాళ్ళతో పాటు వచ్చి మంచి మోహన్ బాబు గారి కుటుంబంతో వచ్చి చేస్తున్నారు, ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీగానే ఉందండి. ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారు. ఎప్పుడు మేము ఫామ్లో సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట నెల్లూరు దగ్గర. సో ఈసారి ఇక్కడ చేంజ్ కోసం ఇక్కడ బాగుంటుంది, ఇలాంటి ఫ్యామిలీతో రాండి అంటే నిన్న నైట్ వచ్చాను. సో ఇవాళ భోగి అండ్ రేపు పెద్ద పండుగ రెండు కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతాను. ఏం చెప్తారు తెలుగు రాష్ట్రాల్లో? అందరికీ విష్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. ఈ ఇయర్ మీ గోల్స్ ఏమైనా మిస్ అయ్యాయంటే ఈ ఇయర్ అది కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శివబాలాజీ గారు కూడా వచ్చారు. సో తొలిసారి మోహన్ బాబు కుటుంబంతో పాటు అందరూ కూడా వచ్చి ఇక్కడ భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రతి ఏటా కూడా ఇలానే మొత్తం మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఇక్కడ భోగి వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. సో అదొక రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి ఏటా కూడా నిర్వహించడం, చిన్న పిల్లలతో వాళ్ళ మనవలతో వచ్చి ఇక్కడ భోగి వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలతో కూడా ఇది కూడా విషెస్ అనేది కూడా చెప్తూ ఉంటారు. సో ఇంత బాగా వేడుకలు అనేది కూడా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి చాలామంది ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. మోహన్ బాబును కూడా పండగ వేళ అందరినీ కూడా కలుస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా అత్యంత వేడుకగా కూడా నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈసారి మంచు లక్ష్మీ మాత్రమే రాలేదు, మిగతా అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. సో ప్రతి ఏటా కూడా ఈ వేడుకలు అనేది ఎంత వైభవంగా నిర్వహిస్తుంటారో సో అంత స్థాయిలో నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు గారు కూడా చెప్పారు. సో దాదాపు 60% పాటు కూడా కన్నప్ప షూటింగ్ అనేది కూడా అయిపోయింది. కేవలం ఇంకొక 40% ఉందని చెప్తూ వస్తున్నారు. సో ఈ రకంగా మొత్తం భోగి వేడుకల్లో అంతా కుటుంబ సభ్యులు మొత్తం కూడా అందరూ కూడా పాల్గొన్నటువంటి